బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. సీనియారిటీని పక్కన పెట్టి జూనియర్ ఉద్యోగికి పదోన్నతి ఇచ్చారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. సంబంధిత అధికారులు సంతకాలు లేకుండానే పదోన్నతి ఉత్తర్వులు జారీ చేశారన్న అంశం ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి రాఘవ ఫోన్ ద్వారా అందిస్తారు. రాఘవ, చెప్పండి, గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ వివాదంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చెప్పండి రాఘవ. థ్యాంక్ యూ లక్ష్మీనాథు. గుంటూరు జిల్లాలో వైద్య శాఖ ఆరోగ్య శాఖలో రోజు రోజుకి పెరుగుతున్న తీవ్రమైన ఆరోపణలు, పైసలు కొట్టు జాబ్ కొట్టు అనే తీరులో జిల్లా వైద్య శాఖ కార్యాలయం ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కార్యాలయంలో కూడా ఒక వ్యక్తి ఏకంగా 14 సంవత్సరాల పాటు టెస్ట్ వేసిన వైనం కూడా ఉంది. అంటే ఆ కార్యంలో ఏకంగా ఎక్కడ వేసిన అతను 14 సంవత్సరాల నుంచి ఒకే కార్యంలో కూడా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అతను ఎక్కడ బదిలీ చేసినా మళ్ళీ డిప్యూటేషన్ మీద ఇదే కార్యంలో కూడా అధికారులు పట్టుకొని కూడా ఇదే కార్యంలో కూడా ఉంటున్నట్టు కూడా ఉద్యోగస్తులు ఆరోపణలు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో అందరూ ఉద్యోగులు కూడా బదిలీ అవుతున్నారు. ఈ వ్యక్తి మాత్రం కూడా బదిలీ కాకూడదు. అంటే వేరే జిల్లాకు మారినా లేకపోతే వేరే ఎక్కడికి వేసినా ఏ ప్లేస్కి వేసినా మళ్ళీ డిప్యూటేషన్ మీద ఈ కార్యంలో రావడం కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వేస్తుంది. అంటే జిల్లా ఏ అధికారి వచ్చినా ఇతను చెప్పు చేతుల్లో కానీ ఇతని కమిషన్లో కూడా నడవాల్సి వస్తుందని కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తాజాగా మరో వివాదం బయటకు వచ్చిన వైనం గుంటూరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేసిన ఒక వ్యక్తికే జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వడంపై కార్యాలయంలో కూడా వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేసిన ఒక మహిళా సీనియర్ జాబితాలో తాను ముందు ఉన్నప్పటికీ కూడా తనకు ఇవ్వకుండా కూడా జూనియర్ గా ఉన్న అతనికి ప్రమోషన్ ఇవ్వడంపై అభ్యర్థన వ్యక్తం చేసింది. కాగా జూనియర్ అసిస్టెంట్ పదోన్నతిని పొందిన వ్యక్తికి కూడా సంబంధించిన ఫైల్ కూడా సంబంధిత సెక్షన్ క్లర్క్ గానీ ఆఫీస్ సూపరింటెండెంట్ గానీ పరిపాలన అధికారి ఎవరు కూడా సంతకాలు పెట్టకుండా తన జీవోని తీసుకెళ్లి తెనాలి పీపీ యూనిట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉత్తర్వులు కూడా ఆర్డర్ జారీ చేయడం కూడా జిల్లాలో చర్చించంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే పదోన్నతి ఉత్తర్వులు అందుకున్న వ్యక్తి తన గుంటూరు డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి రిలీవ్ అయ్యాలని సంబంధిత కార్యాలయ అధికారులు కూడా వద్దగా వెళ్లడంతో ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే పరిపాలన కార్యాలయానికి సంబంధించిన గుమస్తాలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నిలువ చేయకుండా తాము పదోన్నతి ఉత్తర్వులు కూడా ఆర్డర్స్ పై సంతకాలు లేకపోవడం వల్లనే కాబట్టి రిలీవ్ చేయమని కూడా తెగేసి చెప్పడం కూడా విషయమైనని చెప్పుకోవచ్చు. కాగా పదోన్నతి ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని, నేరుగా పదోన్నతి పోస్టు కాదని, కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన వారిని పక్కన పెట్టి కూడా కింద స్థాయి ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇచ్చారని కూడా పలువురు బాధ్యులు కూడా ఆరోపిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కూడా ఒక వ్యక్తికి సీనియర్ జాబితా కింద ఉన్న నియామకాల ఉత్తర్వులు కూడా డిఎంహెచ్ఓ కార్యాలయం వారు జారీ చేశారు. అంటే రిక్రూట్మెంట్ అవకాశం లేకపోయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు కూడా లేకుండా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్టు కూడా ఎంపీఎస్సీ ఉద్యోగం ఇవ్వడం కూడా నిబంధనలకు విరుద్ధం అని కూడా పలు ఉద్యోగస్తులు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. కాగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నిబంధనల విరుద్ధంగా కూడా పదోన్నతులు నియామక ఉత్తర్వులు కూడా ఇవ్వడంపై జిల్లా కలెక్టర్ కూడా దృష్టి సారించాలని కూడా పలువురు ఉద్యోగస్తులు అభ్యర్థులు కోరుతున్నప్పటికీ ఇప్పటికీ అంటే గతంలో కూడా మీడియాలో కొన్ని కథనాలు కూడా వచ్చినప్పటికీ కూడా పై అధికారులు కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జిల్లాలో కూడా డిఎంహెచ్ఓ కార్యాలయంలో కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు గతంలో సచివాలయ ఎన్నికల బదిలీలు కానీ లేకపోతే ప్రమోషన్ లిస్టులు కానీ ప్రతిదీ కూడా లంచం ఇస్తే కానీ ఫైలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంత జరుగుతున్నా సరే కలెక్టర్ కానీ లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఇప్పటికి కూడా దాని చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఏజీపీ కూడా అధికారులు కూడా దీని మీద దృష్టి సారించడం కూడా పలువురు ఉద్యోగస్తులు కూడా ఆరోపణలు తీవ్రంగా కలకలం రేపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అసలు రాష్ట్రంలో కూడా గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఎందుకు దృష్టి సారించలేదు అని కూడా ఉద్యోగస్తులు కూడా ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఉంది. అంటే వైద్య శాఖ మంత్రి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంత జరుగుతున్నా సరే అవినీతికి కూడా ఎక్కడ తావులేదు అన్నట్టు కూడా ఉన్నా కానీ ఈ అధికారుల మట్టికి ప్రతిదీ పైసలు ఉంటేనే పని జరుగుతుంది అన్నట్టుగా కూడా చేస్తున్నట్టు కూడా ఉద్యోగస్తులు కూడా ఆరోపణలు. అంటే మహిళా ఉద్యోగస్తుల దగ్గర కూడా ప్రతి ఫైల్ కూడా ఒక రేటు పట్టుకోవటం, అంటే ఉద్యోగస్తులు 2 లక్షలు ఇచ్చి ఉద్యోగం జాబ్ పట్టు అన్నట్టు కూడా ఉంది. ఇటీవల కూడా ఒక 4 లక్షలు ఇచ్చి ఒక జాబ్, అంటే కోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదు, ప్రభుత్వం జీవో ఇవ్వలేదు, ఒక వ్యక్తికి స్వయంగా ఒక 5 లక్షలు తీసుకొని కూడా ఉద్యోగం ఇవ్వడం కూడా విస్మరణం కూడా ఉంది. అంటే ఎదురుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న డిఎంహెచ్ఓ కార్యాలయం ఎంత జరుగుతున్నా కలెక్టర్ తెలియకపోవటమా లేకపోతే పై అధికారులు కూడా తెలియకపోవడం కూడా గమనార్హం కూడా ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాఘవ.